రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాట్ టాపిక్ గా మారింది రాజ్ తరుణ్ ఇష్యూ. రాజ్ తరుణ్ లావణ్యలో తప్పు ఎవరిది? రాజ్ తరుణ్ తో హీరోయిన్ మాల్వి మల్హోత్రా అఫేర్ నిజమేనా? రాజ్ తరుణ్ కు ఎంతమంది హీరోయిన్లతో సంబంధం ఉంది? ఇదే అంశానికి సంబంధించి హాట్ టాపిక్ గా మారింది. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ లో కావచ్చు, ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారిన అంశం ఇది. ఈ నేపథ్యంలో ఎవరి తప్పు ఉంది? లావణ్య వెర్షన్ ఏంటి? రాజ్ తరుణ్తో ఎలా ఉండేది? లావణ్య ఇష్యూ ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది? ఇప్పుడే ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా లావణ్య కేసు పెట్టిన తర్వాత ఆ తర్వాత రాజ్ తరుణ్ రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మాల్వి మల్హోత్రా కూడా రియాక్ట్ అయింది. ఈ నేపథ్యంలో లావణ్య వర్షన్ ఏంటి? ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు రాజ్ తరుణ్ లవర్ లావణ్య. లావణ్య చేతిలో రాజ్ తరుణ్ రాసలీలల చిట్టా ఉంది అనే మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో లెట్స్ టాక్ టు హర్ అండ్ తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య నమస్తే. హలో సార్. లావణ్య, రాజ్ తరుణ్తో మీరు ఎఫ్ఐఆర్ ఇన్ఫాక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్లేంత వరకు కూడా మీరు లవర్ అనే విషయం బహుశా చాలా లిమిటెడ్ పర్సన్స్కి తెలుసు. అవునండి. అసలు ఇందుకు ఎక్కడ స్టార్ట్ అయింది? బికాస్ తనేమో హీరో, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఎక్కడ కూడా నేను మెయిన్ స్ట్రీమ్ లో చూసిన సందర్భం. అవునండి. సో ఎక్కడ ఎట్లా మీ ఇద్దరికి? తను వైజాగ్ లో ఉన్నప్పుడే నాకు తెలుసండి. ఇంకా తను అప్పటికి హైదరాబాద్ రాలేదు, యాక్టర్ అవ్వలేదు ఇంకా తను. అప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం అండ్ జీమెయిల్స్లో మాట్లాడుకునే వాళ్ళం. నేను వైజాగ్ వెళ్ళాను, కలిసాము ఒక 1-2 డేస్. మళ్ళీ హైదరాబాద్ వచ్చేదాన్ని బికాస్ నేను చదువుకుంటున్నాను. అప్పుడు ఫ్రాంక్ఫిన్లో ఎయిర్ హోస్టెస్ చేస్తున్నాను ట్రైనింగ్. దాని తర్వాత తను హైదరాబాద్, తనకి మూవీస్ అంటే ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు అప్పటికి తను. సో నేను కొంచెం ఎంకరేజ్ కూడా చేశాను, ట్రై నీలో. వైజాగ్లో ఉన్నప్పుడైనా తను వైజాగ్లోనే ఉన్నాడు. సో నేను తనకు చెప్పేదాన్ని కమ్ హైదరాబాద్ అని. సో అదే టైంలో తనకి ఉయ్యాల చంపాల మూవీ నుంచి ఆఫీస్ నుంచి ఏడీ కోసం కాల్ వచ్చింది. తను హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఇంకా అక్కడైతే ఉన్నామో కలిసే ఉండేవాళ్ళం. 1 year ఆఫీస్ వర్క్ అని అలా హైదరాబాద్లో వ్యాక్స్ బేకరీ వెనకాల. అండ్ అప్పుడు రైటర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. అండ్ ఒక 1 year తర్వాత మరి ఆడిషన్ తనే ఇచ్చేవాడంట డైలీ. సో ఆడిషన్ చూసి తననే హీరోగా పెట్టారు అని చెప్పాడు. కంగ్రాచులేషన్స్ చెప్పాను. అండ్ హీ ఆజ్ మీ పెళ్లి, అతనే ఐ లవ్ యూ చెప్పాడు, అతనే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అండ్ ఐ సెడ్ ఎస్. 2014 నుంచి ఇప్పటి వరకు కలిసే ఉంటున్నాము. అండ్ ప్రిజన్ నుంచి నేను బయటకు వచ్చే 2 days ముందు తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సో 2014 నుంచి మీరు కలుస్తున్నాము. సో అప్పటి నుంచి ఇఫ్ ఐమ్ 2017 or 19 అప్పటి వరకు కలిసి ఉన్నాము, ఆ తర్వాత మేము కలిసిలేమంటున్నాడు. లేదండి, కలిసే ఉన్నాము. ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, కాకపోతే విడిపోతామని అయితే ఎవరు అనుకోరు కదా. నేను అనుకోలేదు. తనవి ఎన్ని మిస్టేక్స్ ఉన్నా నేను అలాగే లోపల పెట్టుకునే ఉన్నాను. మరి ఎఫ్ఐఆర్ గురించే చెప్పాలంటే ఎప్పుడో వచ్చేదాన్ని బయటికి. నేను వదిలేస్తున్నాడు అన్న దగ్గర ఇంకొచ్చాను. ఇప్పుడు తన మిస్టేక్స్ అంటే ఎట్లాంటి మిస్టేక్స్ మీకు? అంటే జనరల్గా ఇప్పుడు ఏ కపుల్ మధ్యలో అయినా సరే అండి, గొడవలైనా మిస్టేక్స్ అయినా ఏదున్నా సరే వదిలేయాలి లేకపోతే అన్నది ఎప్పుడూ లేదు, నాకైనా సరే తనకైనా సరే. మరి తనకి ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరి తెలీదు. 2014లో మీ రిలేషన్ స్టార్ట్ అయిందని ఎలా ఉండింది? స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది? అండ్ తనలో చేంజ్ ఓవర్ మీకు ఎప్పుడు కనిపించింది? చేంజ్ ఓవర్ అన్నప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయిల దగ్గర టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే నాతో ఇబ్బందిగా ఉండేదండి. అంటే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా మా అమ్మాయిలు కనెక్ట్ అవుతుంటారు కదా, అప్పుడే నాతో గొడవలు అవుతూ ఉండేవి, నేను గొడవ పడేదాన్ని. అంటే హీరో కాక ముందా లేకపోతే హీరో అయిన తర్వాత? హీరో అయిన తర్వాతే అండి. హీరో అయిన తర్వాత కూడా మీరు కలిసి ఉన్నారా? హౌ లాంగ్? ఇప్పటి వరకు. బట్ తనంటుంది అయితే మాత్రం మీరు కలిసిలేము, చాలా రోజులు. ఏం ప్రూవ్ చేయాలండి? బట్ అది కూడా తనే. అదే అండి, ఒకే ఇంట్లోనే ఉన్నాము. ఇంకా ఒకే ఇంట్లో ఉన్నారు. మీరు అంటే సిచ్యువేషన్స్, మీరు 2014 నుంచి అంత డీప్ లవ్లో ఉన్నారు, మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేశారన్నారు. కానీ సో మ్యారేజ్ చేసుకున్న సందర్భాన్ని కూడా మీరు చెప్పారు. May 11th అతని బర్త్డే, నా బర్త్డేనే నాకు మన మ్యారేజ్ డే అవ్వాలి అని అతని నోటి నుంచే వచ్చింది. ఐ సెడ్ ఎస్. సో గచ్చిబౌలిలో ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడే తాళి కట్టాడు. అండ్ ఫ్యామిలీస్కి చెప్దామన్నాడు. ఒక 3 months తర్వాత 2 ఫ్యామిలీస్కి చెప్పాము. అండ్ కలిసి ఉంటున్నామని తెలుసు, Day 1 నుంచే తెలుసు. అండ్ కొంచెం మనీ అలా సేవ్ చేసుకున్నాక అఫీషియల్గా మంచిగా చేసుకుందాము అన్న ప్లాన్లోనే ఉండింది.
సో పెళ్లి చేసుకున్న సందర్భంలో మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? ఇద్దరమే ఉన్నామండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓకే. సో అదొక ప్రామిస్ లాగా మా ఇద్దరికి మాత్రమే. అది కూడా ఇప్పుడు సొసైటీ అన్నో లేకపోతే అంటే రిజిస్టర్ అనే థాట్ ఉండేది. అండ్ ఇలా వదిలేస్తాడు అని కూడా నాకు తెలీదు, ఎప్పుడూ ఆ థాట్ రాలేదు. ఉండుంటే నిజంగానే అతను అన్నట్టు మనీ వేసుకోవడమో లేకపోతే వెనకాల ఏదో వేసుకోవడమో లేదా సేవ్ చేసుకోవడం అన్న చేసుంటే అయినా నిందలు యాక్సెప్ట్ చేసేదాన్ని. సో మ్యారేజ్ అనగానే ఒక లవబుల్ మూమెంట్ ఎవరికైనా సెల్ఫీస్ తీసుకుంటాం. అవును, డెఫినెట్గా మేము అప్పుడు తీసుకోవడం అనేది అయితే జరిగింది. కానీ నా ఫోన్ ఈ మధ్య గొడవ జరుగుతున్న దాంట్లోనే 2 times ఫార్మాట్ చేశాడు. సో మా హార్డ్ డిస్క్లో ఎక్కడో ఉంటాయి, ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో తన దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉంటాయా? ఇద్దరి దగ్గర ఉంటాయి. సో అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటే రెగ్యులర్గా అయితే మాత్రం పెళ్లి అనగానే అఫ్కోర్స్ ఏదైనా ఈవెంట్, అఫ్కోర్స్ చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడే సెల్ఫీస్ తీసుకొని గూగుల్ డ్రైవ్లోనే లేకపోతే అదే టెంపుల్లోనే అక్కడే ఇలాగే తీసుకున్నామండి. 3 photos ఏమో అప్పుడే తీసుకున్నాము. అండ్ లాంగ్ ఇయర్స్ బ్యాకప్ అండి. వెతుకుతాను ఒకసారి. రైట్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూటీలో ఎప్పుడు డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మీకు? ఎప్పుడు లేదండి. పొద్దున్న లెగిస్తే నేను అతని మొహం చూడకుండా ఉండలేను, అతను బయటికి వెళ్తే నా మొహం చూడకుండా వెళ్ళడు. బట్ ఎందుకు మరి అంత డిఫరెన్సెస్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది లావణ్య? టు బి హానెస్ట్, మాకు జరుగుతున్న గొడవలు కానీ కేసెస్ కూడా ఇంపాక్ట్ అయితే ఉంది, నేను కాదని అనను. ఇంకా పరిస్థితుల ప్రభావాలు కూడా అలా వచ్చాయి అన్నీ. మాల్వి మల్హోత్రాతో తను కాంటాక్ట్ అయినప్పుడు కావచ్చు, తన చాటింగ్లో కావచ్చు, మీకు ఎక్కడ డౌట్ వచ్చింది? అండ్ తనతో మాట్లాడినప్పుడు అఫ్కోర్స్ మీరు సార్ ఆమె నాకు చాలా కన్నింగ్ అండ్ చాలా క్రిమినల్ అని అనిపించింది. అండ్ ఎందుకు అలా అనిపించింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐ స్పోక్ టు హర్, ఆమె నాకు ఏవైతే చెప్పిందో అవి తనకి చెప్పొద్దు అని చెప్పింది. బట్ 1 day ఆగి తనకు చెప్పేసింది. రాజ్ ఇంటికి వచ్చి నన్ను అడగొద్దా అన్న దగ్గర చాలా కోపం, రూడ్ బిహేవియర్తో చేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది. ఐ టెక్స్టెడ్ హర్, నువ్వు తనకు చెప్పావా అని. షీ సెడ్ నో. ఆ నో నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు తను చెప్పింది అని ఉంటే అన్న నేను ఇతనికి సారీ చెప్పి ఓకే ఐ స్పోక్ టు హర్ అని నేను ఏదన్నా ఉండేది. సో అక్కడి నుంచి ఆమె మ్యానిపులేషన్స్, అబద్ధాలు. కంటిన్యూ చేద్దాం. ఇదే ఇష్యూకి సంబంధించిన మాల్వి మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఏమన్నారు తను చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర ఒకసారి మాల్వి మల్హోత్రా ఏమన్నారు ఒకసారి చూద్దాం. We have worked together in a film. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. And she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. I have nothing to do with Raj Tarun. We have worked together in a film. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. And she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. I have nothing. రైట్. అది మాల్వి మల్హోత్రా అంటోంది. మీరు వాళ్ళ ఫ్యామిలీ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేశారు, ఫాల్స్ స్టేట్మెంట్ వాళ్ళ మీద మాట్లాడుతున్నారని చెప్పి మాల్వి మల్హోత్రా అంటున్నారు. అండ్ అదర్ సెన్సేషనల్ థింగ్, అబ్యూజివ్ మెసేజెస్ మీరు పంపించారని చెప్పి. అంత అబ్యూజివ్ మెసేజెస్ మీరు పంపించారా? లేదండి. ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్స్ ఎవిడెన్స్ గా వాళ్ళు ఇస్తారో అవే చాట్ నా దగ్గర కూడా ఉంటుంది కదా. నేను కూడా కాప్స్కి ఇవ్వలేకని కాదు. యాజ్ ఎ సెడ్ నేను ఆ రోజు పిటిషన్ రాయడం జరిగింది అంతే. సో లాయర్ ఆ రోజు రాలేదు. సో లాయర్ త్రూ మళ్ళీ నేను అంటే ఫార్మాట్ కూడా నీట్గా ఉండాలి కదా సార్, ఫార్మాట్తో పాటు ఎవిడెన్సెస్ ఇవ్వాలి. అందుకని నేను ఇవ్వలేదు అంతే. సెగో వీళ్ళే స్టార్ట్ చేశారండి గేమ్. 10 days ago రాజ్ కాల్డ్ మీ అండ్ నీ నంబర్ నుంచి మాల్వికి కాల్ వచ్చిందంట అండ్ ఎవరో మేల్ పర్సన్ మాట్లాడారంట అని అక్కడ మళ్ళీ మస్తాన్ని ఇంక్లూడ్ చేశాడు రాజ్. మస్తాన్తో కాల్ చేయించావా, నువ్వు థ్రెట్ చేయించావా అని. నేను ఎందుకు ఫోన్ చేస్తాను అని అంటే నాకు ఇది సాల్వ్ అవ్వాలి, నువ్వు నీ నంబర్ నుంచి వచ్చింది, సరే నువ్వు చేయలేదు, ఎవరు ఎలా చేశారో నువ్వు నాకు ప్రూవ్ చేసి చెప్పు అన్నాడు. నా ఫోన్ నా దగ్గర ఉంది, నా నంబర్ నుంచి ఎలా వస్తుంది, కెన్ యూ ప్లీజ్ ఆస్క్ హర్ టు సెండ్ ద స్క్రీన్ షాట్ అని అడిగాను. నాతో మాట్లాడట్లేదు, నువ్వే అడుగు, నన్ను బ్లాక్ చేసింది కదా, నేను ఎప్పటి నుంచో మాట్లాడట్లేదు, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు కాల్ చేసి
కాల్ వచ్చిందని చెప్పింది అన్నది వాళ్ళు డ్రామా క్రియేట్ చేశారు. బట్ వాళ్ళంతా టచ్లోనే ఉన్నారు, వాళ్ళ ప్లాన్లో వాళ్ళంతా ఉన్నారు. సో ఈ గొడవ ఇదంతా అవ్వడానికి వాళ్ళు వేసిన స్కెచ్ అండి అది. ఓకే. సో స్క్రీన్ షాట్ పంపించారు. నేను మస్తాన్ సస్పెక్ట్ చేశాడు కాబట్టి మస్తానికి కాల్ చేసి, మస్తాన్ ఇలా నువ్వేమైనా కాల్ చేసావా, నా నంబర్ నుంచి వచ్చింది అంటున్నారు, అండ్ ఫేక్ యాప్స్ క్రియేట్ చేసి కూడా కాల్ చేయొచ్చు అని సస్పెక్ట్ చేస్తున్నాడు. డిడ్ యూ కాల్, ఐ వాంట్ టు టేక్ కన్ఫర్మేషన్ అంటే ఈ సెడ్ నో. సో లావణ్య ప్రెసెంట్ మస్తాన్కి కాల్ చేస్తోంది. సో చూద్దాం మస్తాన్ కాల్ లిఫ్ట్ చేస్తాడా లేదా, లేకపోతే లిఫ్ట్ చేసిన తర్వాత ఎటువంటి రియాక్షన్ మస్తాన్ నుంచి ఉంటుందనేది. లావణ్య ప్రెసెంట్ మస్తాన్కి కాల్ చేస్తోంది. రైట్, లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి విషయంలో ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ రాజ్ తరుణ్ ఒక ఆరోపణ చేయడం జరుగుతోంది, లావణ్యకు మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్షిప్ ఉండింది అనేది. ఇప్పుడు అదే మస్తాన్ లైవ్లో రాబోతున్నారు, ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. ఫోన్ లైన్లో జాయిన్ అయ్యి ఇంతకీ లావణ్యతో రిలేషన్షిప్ ఉండిందా లేదా, ఎటువంటి రిలేషన్ ఉండింది తన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్, అలాగే మాల్వి మల్హోత్రా, లావణ్య వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సినారియోలో మస్తాన్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే రాజ్ తరుణ్ చేసిన ఎలిగేషన్లో మస్తాన్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు లావణ్యతో రిలేషన్షిప్లో ఉన్నాడు అనే అంశానికి సంబంధించి రాజ్ తరుణ్ ఎలిగేషన్ వేయడం జరిగింది. సో అంటే మస్తాన్ ఇష్యూ వచ్చిన తర్వాత రిలేషన్షిప్ సైడ్ అవుతూ వచ్చింది? లేదండి, మస్తాన్ ఏప్రిల్లో నేను కేసు పెట్టడం జరిగింది, అండ్ సెప్టెంబర్లో ఇంకొక కేసు అయింది. మా కేసుది మేము చేసుకుంటున్నాము ఫైట్. అన్రిలేటెడ్ దాన్ని పెట్టి డౌట్ పట్టడం, సస్పెక్ట్ చేయడం, గొడవ పడడం, ఎందుకంటే దానికి రీజన్ కావాలి. మస్తాన్ కాల్ అవుతుందా? కాలింగ్ అని వస్తుంది సార్. ఓకే, ఒకసారి మీరు ట్రై చేస్తుండండి. ఒకవేళ అవ్వకపోతే ఆ నెంబర్ ఇవ్వండి, ఆఫీస్ నుంచి చేద్దాం దాని కాల్. రైట్, మస్తాన్కి కాల్ అవుతోంది, చూద్దాం ఒకసారి. మస్తాన్ కాల్ లిఫ్ట్ చేస్తే కనుక తనతో మాట్లాడి. హలో, ఒకసారి స్పీకర్ ఆన్ చేయరు. హలో మస్తానా? హలో చెప్పండి. యా మస్తాన్, నేను ఆర్టీవీ నుంచి సచిన్ని మాట్లాడుతున్నాను. లావణ్య స్టూడియోలో ఉన్నారు. చెప్పండి. సో రాజ్ తరుణ్ చేసిన అలిగేషన్ ఏంటంటే లావణ్యకు మస్తాన్తో రిలేషన్షిప్ ఉండింది. ఇస్ ఇట్ ట్రూ? నో అలాంటిది ఏం లేదండి. దిస్ నో రిలేషన్, నథింగ్. అంటే ఒక ఫ్రెండ్షిప్ అనే రిలేషన్ ఒకటి ఉండేది మామూలుగా, అంత మించి నథింగ్ బియాండ్ దట్. అండ్ నేను కూడా అదే రీసెంట్ న్యూస్ చూస్తుంటే ఐ డోంట్ నో వై రాజ్ గెట్టింగ్ మై నేమ్ హియర్ అనేది నాకు అర్థం కాదు. ఎప్పుడైనా మీరు రాజ్తో మాట్లాడారా మస్తాన్ మీరు? మాట్లాడాను, రాజ్తో నేను నార్మల్ గా మాట్లాడాను, అంతకుముందు చాలా సార్లు మాట్లాడతాను, అప్పుడప్పుడు కలుస్తాను మామూలుగా. సో లావణ్య, రాజ్ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు, రిలేషన్ కంటిన్యూ అవుతోంది. కానీ ఎప్పుడు వీళ్ళ ఇష్యూకి సంబంధించి ఇద్దరి మధ్య ఇంకా థర్డ్ వ్యక్తి వచ్చారనే విషయం మీకు తెలిసింది ఎప్పుడైనా? లేదండి నాకు. ఓకే, నేను లావణ్యకి ఇస్తున్నాను ఫోన్ ఒకసారి. లావణ్య, సో తను చేసిన ఎలిగేషన్ మీ ఇద్దరికి రిలేషన్షిప్ ఉండింది, సో ఆ చీటింగ్ ఆ అంశం కూడా ఉంది అనేది. సో ఏం జరిగింది ఒకసారి మస్తాన్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారంటే మీ కాన్వర్సేషన్ ఏం జరిగింది అప్పుడు? అర్థం కాలేదు మళ్ళీ. సో మీరు తను మస్తాన్తో రిలేషన్షిప్ లో ఉన్నారన్నారు, అసలు ఎందుకు టాపిక్ వచ్చింది? డే 1 నాకు మస్తాన్ పరిచయం అయినప్పటికీ కూడా ఐ టోల్డ్ హిమ్ ఐఎమ్ మ్యారీడ్. ఒక ఫ్రెండ్ అలాగే పరిచయం అయింది, ఇంకా అంతే. యు ఆస్క్ హిమ్ దట్. ఓకే, మస్తాన్, రాజ్ తరుణ్ ఎందుకు మీ మీద ఎలిగేషన్ వేస్తాడు? ఎందుకంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు, కానీ ఎందుకు పర్టికులర్ గా మస్తానే అంటే? Maybe just to divert the whole case, what's happening between Raj and Anvika. I think maybe it may be the reason, possible reason, just to divert the real case. I mean, the real case is what's happening, the fight between Raj and Anvika, right? So Anvika ante so yeah sir, apni short film చేసిన తర్వాత ఓకే ఓకే. మీకు లావణ్యకి ఎప్పటి నుంచి పరిచయం మస్తాన్? అంటే మీన్ 2022 అక్టోబర్ లో నాకు పరిచయం. అంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేసాం అనమాట, మ్యూజిక్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఆ మ్యూజిక్ ప్లాట్ఫామ్ కి నాకు మ్యూజిక్ ఆర్టిస్టులు కావాలా, అంటే మ్యూజిక్ ప్రమోట్ చేసే ఆర్టిస్టులు కావాలా. సో దానికి సంబంధించి నేను ఒక ఫ్రెండ్ ని అడిగితే, సో హీఈస్ ఇంటూ మూవీస్, ఐ మీన్ మూవీస్ అన్ని ఉన్నాయి కాబట్టి, సో అలా ఇంట్రొడ్యూస్ చేసిన కొంతమందిలో లావణ్య ఒకళ్ళు అనమాట. సో మీకు రాజ్ తరుణ్ ఎప్పుడు పరిచయం మీకు మస్తాన్? అది లావణ్య నుంచే పరిచయం అనమాట.
లావణ్యనే పరిచయం చేసింది రాజు నా హస్బెండ్ అని. ఓకే, హస్బెండ్ అని పరిచయం చేశారు. సో మీ ముగ్గురు కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్ళడం కావచ్చు, అంటే ఫ్రెండ్లీగా ఉన్న నేచర్లో సో బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో రాజ్ తరుణ్ ఏమైనా షేర్ చేసుకున్నారా మీతో ఇష్యూస్ సంబంధించి? లేదు అసలు ఎప్పుడు అసలు ఎటువంటి ఇష్యూస్ అంటే అంత ఎక్కువ ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ కానీ అలా ఏం మాట్లాడుకో. ఏదైనా సబ్జెక్ట్ ఇలాంటి అంటే ఏదైనా మూవీ రిలేటెడ్ స్టఫ్ ఇలాంటిది అంటే మేము ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తున్నాం అనమాట. ఓకే, సో కొంచెం మూవీ రిలేటెడ్ వీళ్ళు కొంచెం అలా అంత మించి నాకు వేరే ఎక్కువ ఏముండదు పర్సనల్. రాజుని ఎలా ఇస్తాను వెనక్కి, నాకు ఇంటికి పంపిస్తావా ప్రూవ్ చేస్తే అంటే పంపిస్తాను యా అంది. సో ఐఎమ్ షోయింగ్ యూ దిస్ 10th of May. ఎగ్జాక్ట్లీ నేను ఎలా అడగనుకుంటున్నా, 11th of May గురించి మీరు మాట్లాడారు, కోయంబత్తూర్ అంటున్నారు. బట్ తను ఏమంటున్నారంటే అదే టైంలో లేదు నేను షూటింగ్ లో ఉన్నాను, నాకు కొత్త మూవీ స్టార్ట్ అయింది 3rd May. సరే అండి, ఐ విల్ షో యూ. ఓకే ఈ వీడియో ఒకసారి చూడొచ్చు మీరు. దాంట్లో రాజ్ తరుణ్ మనకి కనిపిస్తున్నారు కేక్ కటింగ్ కి సంబంధించి. ఆ వీడియో ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి ఎస్ ఆ వీడియో ఏంటండి? 11th May తన బర్త్డే. ఎవరిది? రాజ్ది. మొన్న 11th May షూటింగ్ అని చెప్పింది, అసలు కలవలేం లేదు అంది. ఆ రోజు వాళ్ళు చెన్నైలో ఉన్నారు. బట్ దాంట్లో రాజే కనిపిస్తున్నాడుగా. మాల్వి వాయిస్ ఉంటుందండి, ఒకసారి వినండి. ఓకే, ఒక్కసారి ఆడియో రైస్ చేసే ప్రయత్నించారా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Kipai. Happy birthday to you. I hope I sang it right. See, I'm such a nice person. What is this? This is not the way to eat. चलो ठीक है, कहा हूँ मैं तो फिर. You didn't want it. पूरा खाओ ना, आधा तो कौन खाता है? You just gave me the cream. Huh? You just gave me the cream. I gave you the cake. Oh, sorry. Blow first. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Kipai. Happy birthday to you. See, I'm such a nice person. సో దీంతో పాటు నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది సార్. What is this? This is not the way to eat. ఓకే चलो ठीक है, कहा हूँ मैं तो. సో సో ఈ పికేనా? యా సార్. ఎవరు ఆ పక్కన ఐ మీన్ ఆ She's ఫోటోలో? Malvi, sir. షీస్ మాల్వి. Yeah. ఓకే, ఏం జరిగింది తర్వాత? ఇది కాన్వర్సేషన్ వీడియోస్ చూపించారు. సో నేను ఆమెకు చెప్పాను, ఆమె ప్రూవ్ చేస్తే రాజుని పంపిస్తా అంది. రాజు రావాలి. బట్ ఇదే అంశానికి సంబంధించి మాల్వి మల్హోత్రా కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి మాల్వి మల్హోత్రా ఏమన్నారో చూద్దాం. What? ప్రొడ్యూసర్ డైరెక్టర్ తో కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు అని చెప్పి ఆ అలిగేషన్ మీ పైన. It's all false allegation. ఇప్పుడు రాజ్ తరుణ్ లేకపోతే లావణ్య మీరు మీ ముగ్గురు మధ్యలోకి మీ బ్రదర్ ఎందుకు వచ్చాడు? తను ఎందుకు చార్జ్ చేయాల్సి వచ్చింది? She contacted my brother never contacted her. And if you're talking about this audio, right? Listen to this audio carefully. I have said that it's your and Raj Tarun problem. Please solve it. And in the second audio, I said that in the same audio towards the end, I said that I haven't spoken to Raj Tarun from last 8 months. But whenever I'm talking for my thing, she's shouting. కలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అనేది అలిగేషన్. What? ప్రొడ్యూసర్ డైరెక్టర్ తో కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు అని చెప్పి ఆ అలిగేషన్ మీ పైన. It's all false allegation. ఇప్పుడు రాజ్ తరుణ్ లేకపోతే లావణ్య మీరు మీ ముగ్గురు మధ్యలోకి మీ బ్రదర్ ఎందుకు వచ్చాడు? తను ఎందుకు చార్జ్ చేయాల్సి వచ్చింది? She contacted my brother never contacted her. And if you're talking about this audio, right? Listen to this audio carefully. I have said that it's your and Raj Tarun problem. Please solve it. And in the second audio, I said that in the same audio towards the end, I said that I haven't spoken to Raj Tarun from last 8 months. But whenever I'm talking for my thing, she's shouting. నేను ఎందుకు బెదిరించాను అన్నదానికి నేను చూపించుకొని ఫైట్ చేస్తాను. రాజుని తీసుకుంటా అంటే ఎలా ఒప్పుకుంటానండి? నా ప్రేమ, నా హస్బెండ్ అతను. సరే పెళ్లి కాలేదని అతను అంటాడా? సరే లివింగ్ రిలేషన్షిప్. నా మనిషి అతను, నా రాజ్, అంతే. ఓకే, సో రాజ్కి ఒకసారి కాల్ చేస్తారా? బ్లాక్ అండి. ఓకే, ఒకసారి ఒక్కసారి మా స్టూడియో నుంచి ట్రై చేద్దాం. రాజ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒకసారి లాయర్కి చేయరా ప్లీజ్, ఎందుకంటే పోలీసు లాయర్కి చేస్తున్నారంట. ఓకే, మేబీ అక్కడ కాన్వర్సేషన్ ఉంది కాబట్టి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్. మరి కాసేపట్లో లాయర్ కూడా ఇన్ఫాక్ట్ ఇది అంశానికి సంబంధించి ఒకసారి రాజ్ తరుణ్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్ కాల్ రింగ్ అవుతోంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడగండి మే 11th గ్రీన్ పార్క్ చెన్నై హోటల్లో ఉన్నారు లేదు.
person you're calling is not answering. Okay. Please తను try later. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. రాజ్ తరుణ్ ఒకవేళ కాల్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రాజ్ తరుణ్కి ఇష్యూ మీకు అంటే ఈ థ్రెట్ మీద వెళితే కనుక దీని మీద కేసుకు వెళితే రాజ్ తరుణ్ దూరం అవుతాడని భయం అనిపించలేదా మీకు? అంటే ఆల్రెడీ దూరం అయిపోయానని చెప్తేనే నేను ఇంకా ఇక్కడ రావాల్సి వచ్చిందండి. అట్లీస్ట్ నాకు హెల్ప్ చేయడానికి మీడియా ఆర్ పోలీస్ ఆర్ జనాలు ఎవరైనా ఒక్కరన్నా నాకు, ఎందుకంటే నేను హెల్ప్లెస్గా ఉన్నాను, హెల్ప్ కావాలి నాకు అని వచ్చాను. బట్ లావణ్య 2017 దూరం అయిపోయాడు అని చెప్తాను అంటున్నారు. బట్ 7 years నుంచి మీకు ఈ బొంబార్డింగ్ జరుగుతున్నప్పుడు మీకు ముందు అనిపించలేదు బికాస్ ముందే కోలుకుంటే బాగుండేమో ఈ అనిపించలేదే ఇది? అసలు ఇలా అవుతుందని తెలియదు కదండి అనిపించడానికి. మేము నార్మల్గానే ఉన్నాము. ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. బట్ వాట్ ఈ థింగ్ లైక్ అది ఇంకా నేను ఏం చేయనండి. మరి మాల్వి కూడా అలాగే అంది, ఫాల్స్ అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది. నేను ఏం చేయను అండ్ ఐమ్ వెరీ ఓపెన్ టు యూ. నేను ఇంకా అటు వెళ్ళాలి కూర్చొని నేను మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ దిస్ ఈజ్ ఇట్. మీరు తనని అడగండి ఎందుకు చెప్తున్నాడు. ఓకే, ఒక్కసారి రాజ్ తరుణ్ కూడా మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మీ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇలా, ఎందుకంటే ఇష్యూ పెద్దదైంది కాబట్టి మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నాలు ఇలాగైనా జరుగుతున్నాయా పెద్దల మధ్య? అవును, ఒక ట్రై చేస్తే మేబీ కొంచెం టైం ఇచ్చి చూద్దాం, ఈ 2 నెలలు బయట ఉంటే మిస్ అవుతాడేమో అని చెప్పారు మా పేరెంట్స్కి. మిస్ అవ్వడానికి అతను వేరే అమ్మాయితో ఉంటే నన్నే మిస్ అవుతాడండి. నన్ను మేబీ ఇంకా వాళ్ళు అనుకున్నట్టు చంపేస్తేనే అయిపోద్దేమో. ఇంకా అంతకుమించి నాకు వేరే ఆప్షన్ లేదండి నిజంగా. నా ఊహలో కూడా నేను ఈ సపరేషన్ అన్నది లేదు అసలు. మీ ఊహలో రాజు అంటే? నా ఊహలో కూడా ఈ సపరేషన్ అన్నది లేదు. నేను మీ ఊహలో రాజు ఎలా ఉంటాడు, ఇప్పుడు రాజు ఏంటి? ఇప్పుడు కూడా లైక్ మస్తాన్ చెప్పినట్టు మేబీ రేపు నార్మల్గానే అవుతుందేమో. కాకపోతే ఈసారి మీడియా, పోలీస్, కెమెరా పెద్ద గొడవలాగా ఉంది. ఎందుకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి? ఏం లేదు, ఐ కెన్ సెన్స్ ఇట్. లేదు. బట్ వాట్ హ్యాపెన్? అంటే అంత రాజ్ని మిస్ అవ్వడానికి వాట్ ద రీజన్? అంటే ఎక్కడ గుండెలు అంత స్ట్రాంగ్గా ఉండబట్టే నోరు మాట్లాడుతున్నాయి, కన్నీళ్ళు మాట్లాడుతున్నాయి. అంటే తను మాల్వితో ఉన్నా ఓకేనేమో, కానీ అబాండనింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. Don't cry. అండ్ ఒకసారి లాయర్కి తీసుకుంటారా ప్లీజ్? మాట్లాడతా. బికాస్ నేను అడుగుతాను ఎందుకంటే ఐ కెన్ సెన్స్ సమ్ వాట్ మీరు మాట్లాడిన దగ్గర నుంచి ద పెయిన్ ఆఫ్ ద లవ్. నేను ఇప్పుడు నా ఫైటింగ్ కూడా రాజు కావాలని చేస్తున్నాను, అతను ఏదో హర్ట్ చేయాలని కాదు. మనిషిగా కూడా నాకు ఉండకపోతే ఇంకా నేను బతికేందుకు అనిపిస్తుంది నాకు. అండ్ తనని నమ్మే కదా నేను వచ్చింది, నా పేరెంట్స్ వదిలేసి అన్ని వదిలేసి వచ్చాను. I request Manish, get some tissues తీసుకోండి. సో రాజ్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? బ్లాక్ చేశాడండి. అండ్ రీజన్ చూపించింది, ఐల్ షో యూ ద మెసేజ్ ఆల్సో. రీజన్ చూపించింది ఆ అమ్మాయికి నేను కాల్ చేశానని అన్నాడు. అప్పటికి నేను అసలు చేయను కూడా చేయలేదు రాజ్కి కాల్, ఐ మీన్ మాల్వికి కాల్. ఇంత పెయిన్ ఉండి వీటంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో 2 June చెప్పిన తర్వాతే నేను కాల్ చేశాను. ఒక్కసారి కెమెరాకి చూపిద్దాం స్ట్రైట్. ఐ రిక్వెస్ట్ ఒకసారి జూమ్కి వెళ్తుందా క్యామ్కి చూపిద్దాం. ఒకసారి మీరే చదివి వినిపించే ప్రయత్నించండి. మాల్వి నంబర్ మళ్ళీ నాకు తర్వాత లేదు, మళ్ళీ రాజ్ పంపిస్తేనే వచ్చింది. సో ఈ సెండ్ మీ మాల్వికి కాల్ వచ్చిందని నా నంబర్ నుంచి ఈ స్క్రీన్ షాట్ పంపించాడు. అండ్ నా ఫోన్ నంబర్ మళ్ళీ కనిపిస్తుంది. ఓకే ఈ స్క్రీన్ షాట్ ఏం జరిగింది చెప్పండి. స్క్రీన్ షాట్లో నా నంబర్ దాన్ని పంపించాడు. సో నేను నెంబర్ హైడ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది లాస్ట్ మెసేజ్ రైట్? అవును, 2 June వచ్చింది అని చెప్పారు. ఓకే, లెట్ మీ కౌంట్ దిస్. ఒకసారి క్లోజ్ షాట్లో వెళ్ళి, ఎందుకంటే నెంబర్ అక్కడ ఉంది కాబట్టి నేను హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సో ఎస్టర్డే, ఐ థింక్ ఎస్టర్డేనే ఉంది. అవును బట్ నెక్స్ట్ దాంట్లో డేట్ పంపిస్తాడు. నేను అదే అడిగాను, ఎస్టర్డే అంటే ఎప్పుడు ఎస్టర్డే అని అడిగాను. ఓకే సో ఏం జరిగింది ఇక్కడ? అంతే. సో అది ఆ స్క్రీన్ షాట్ నాకే అర్థం కాక మస్తాన్ చేశాడని మస్తాన్ అడిగాను. తను చేయలేదు అఫ్ కోర్స్. నెక్స్ట్ స్క్రీన్ షాట్ మస్తాన్ నాకు పంపించాడు ఫేక్ది అని. సో నేను తనకు పంపించాను అంతే. సో దట్ ఈస్ ఫేక్. కళ్యాణ్ దిలీప్ శుంకర గారు,
తన కాన్వర్సేషన్లో మనకు అర్థమవుతుంది అంటే కనుక షీఈస్ ఇంట్రెస్టెడ్. ఒకవేళ రాజ్ కనుక వచ్చేస్తే షీ విల్ బి వెరీ హ్యాపీ. లేదా అక్కడ కాంప్రమైజ్ అయ్యే అంశం గురించి కనుక మాట్లాడితే అక్కడ ఎటువంటి సినారియోస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? సార్, కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి కేసెస్ లో కాంప్రమైజ్ అనేటువంటిది మళ్ళీ మేము ఎవిడెన్సెస్ ని హాస్టైల్ చేయడమో లేదంటే అక్కడ ఉన్నటువంటి లోక్ అదాలత్ కి రెఫర్ చేసేటువంటి సెక్షన్సా కాదా, కాంపౌండబుల్ నేచరా కాదా, కుదరకపోతే గనక మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళి కాంప్రమైజ్ క్యాప్సూల్ వేసుకునేది అనేటువంటి లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది. సో ఐ సిన్సియర్లీ అడ్వైజ్ యాక్టర్ రాజ్ తరుణ్ నాట్ టు గెట్ ఇన్ టు దిస్ లీగల్ బ్యాటిల్ అవుట్ ఆఫ్ హిస్ ఫాల్స్ ఈగో అండ్ రాంగ్ గైడెన్స్. మీరు అనవసరమైనటువంటి అహంకార పూరితమైనటువంటి ఆలోచనలకు వెళ్ళొద్దు. ఆ పిల్ల మిమ్మల్ని నమ్మింది, అతి చిన్న వయసులో మీ చేయి పట్టుకుంది, 11 సంవత్సరాల సుదీర్ఘకాలం ఆ పాపతో ఉన్నారు. తన మిస్టేక్స్ ఏదన్నా ఉన్నాయని మీరు నమ్మితే రండి, బహిరంగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి, మీ తప్పుంది అమ్మాయి తప్పుంది తెలుసుకోండి, పరిష్కరించుకోండి, హ్యాపీగా బతకండి. అంతేగాని ఆ అమ్మాయిని వదిలేస్తా, నేను లీగల్ బ్యాటిల్ చేస్తా, ఎక్కడికి వెళ్తే ఎవరు వస్తారో చూసుకుంటా అంటే ఓకే, మీ తరపున అడ్వకేట్లు ఎవరు తెచ్చుకుంటారో మీరు తెచ్చుకోండి. ఈ అమ్మాయి తరపున ఆఖరి నిమిషం వరకు న్యాయం జరిగేదాకా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ టేకింగ్ సింగిల్ రూపీ ఈ అమ్మాయి కోసం పోరాడతామని నిన్న చెప్పా పాపకి, మొన్న చెప్పాం, ఈ రోజు చెప్పాం. రైట్ లావణ్య, ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ మీకు అనిపిస్తుంది, బట్ రాజ్ నుంచి మాత్రం అటువంటి ఎలకేషన్స్ ఏమనిపిస్తుంది? తను చాలా ప్రిపేర్ అయ్యే డెసిషన్ తీసుకున్నాడండి. అండ్ అటు నుంచి కేవలం మాల్వి ఉందని, మాల్వి లేకపోతే తను చేయడు. దే వాంట్ టు గెట్ మ్యారీడ్, దే ప్లానింగ్ అండ్ దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మీ. దట్ ఈస్ ద ప్లాన్ అని నేను ముందు నుంచి చెప్తున్నాను, అది ఎవరు నమ్మట్లేదు. నేను ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చాను, మీరు మాట్లాడాలి వాళ్ళతో. ఒకవేళ రాజ్ ఎస్ లావణ్య నాకు వద్దు అని వెళ్ళిపోతే ఏంటి ఈ పరిస్థితి? తెలియదండి నాకు ఏమో నా బ్రెయిన్లో నేను రాసుకోవాలేమో కదా, ఐ డోంట్ నో. లేదు అసలు నాకు థాట్ కూడా లేదు. కళ్యాణ్ గారు, ఒకవేళ రాజ్ కనుక లేదు నాకు లావణ్య ఇంకా వద్దు అనుకుంటే కనుక, ఒకవేళ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి సిద్ధం అనుకుంటే, హౌ సినారియోస్ విల్ గోనా చేంజ్ అండి? రాజ్ తరుణ్ ఖచ్చితంగా ఇబ్బంది పడతాడండి. ఈ కేసు విషయాన్ని అయితే అంత తేలిగ్గా వదలం. అతని కౌన్సిల్స్ కూడా అతను పెట్టుకోనివ్వండి. అతనే ప్రైమా ఫేసియాగా నన్ను కన్ఫెస్ చేసినటువంటి ఎవిడెన్సెస్ కానించి అతనితో పాటు ఉన్నటువంటి హీరోలందరూ కూడా కోర్టుకు ఎక్కాల్సి వస్తుంది. అతను మిత్రులుగా ఉన్న వాళ్ళందరూ ఈ ఆడపిల్లకి అన్యాయం, సినిమాలో ఆడపిల్లకి అన్యాయం జరిగితే భారీ డైలాగ్ చెప్తారు కదా సార్. సో మరి ఇప్పుడు రావాలి కదండి. మరి అమ్మాయికి అన్యాయం జరిగింది, వరుణ్ సందేశ్ గారిని అప్రోచ్ అవుతాం, యాక్టర్ నిఖిల్ గారిని అప్రోచ్ అవుతాం, ఆయన సహచరులందరూ కూడా అవును ఈ అమ్మాయిని భార్యగా మాకు పరిచయం చేశాడు, ఈ పాప మా అందరికి కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి వాస్తవాలు కోర్టులో ఎందుకు చెప్పరో చూస్తాం. ఈ పాపకి న్యాయం జరగాలి. ఈ అమ్మాయి కొన్ని అదర్ ఆప్షన్ చెప్పండి సార్. లీగల్ రెమెడీ లాయర్ల కింద మేము మాట్లాడతాం, అందరూ మాట్లాడతారు. తర్వాత ఈ అమ్మాయి ఒంటరి జీవితాన్ని సన్నెత్తుకు రావాల్సిన అమ్మాయి కదండి. ఏ మహానుభావుడు వచ్చి ఇప్పుడు ఎంత ఇష్యూ జరిగిందో ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడు అనేటువంటి బాధ అమ్మాయి తల్లిదండ్రుల్లో కూడా ఉంటది కదండి. ఆ అమ్మాయి అగమ్య గోచర స్థితిలో ఉంది. మన ఇంట్లో మన చెల్లికో మన తల్లికో మన ఇంట్లో జరిగితే క్యాజువల్ గా మాట్లాడతామా? చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు, నా అమ్మాయి గురించి నీకేం తెలుసు, నీకేం తెలుసు, ఎవరికేం తెలుసు. ఒక కేసు ఎలిగేషన్స్ పెండింగ్ లో ఉన్నంత మాత్రాన అమ్మాయి డ్రగ్ పెడ్లర్ అయిపోతుందా? అంటే హీరో రాజ్ తరుణ్ చెప్పేస్తే ఆ అమ్మాయి నిజంగా నిందితురాలు అయిపోతుందా? అంటే కోర్టు ట్రయల్స్ కూడా రాజ్ తరుణ్ కండక్ట్ చేస్తుందా? సో అందులో అర్థం చేసుకోండి. దయచేసి పబ్లిక్ ని కూడా కోరుతున్నా, ఈ అమ్మాయి వైపు ధర్మం ఉంది, న్యాయం ఉంది. కేసు మొత్తాన్ని పరిశీలించండి. ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మాత్రం అందరూ కోరుకోవాలి, మనస్ఫూర్తి తెలియదు. రైట్ కళ్యాణ్ గారు, లావణ్య ఒక పక్క డ్రగ్స్ కేసు, మరో పక్క జైల్లో ఉన్నారు. ఇప్పుడు రాజ్ దూరం అవుతున్నాడు. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను బేసిక్గా ప్రిజన్కి వెళ్ళినందుకు కొంచెం గ్రాటిట్యూడ్లోనే ఉన్నానండి. నాకు లైఫ్ ఏంటని నేర్పించింది, మనుషులు ఏంటని నేర్పించింది. సో నేను బయటకు వచ్చేటప్పుడు నేను ఇంకా ఎవరైనా నమ్మను, ఫ్రెండ్స్ని నమ్మి మోసపోయాను లైఫ్లో. రాజ్కి సారీ అని థ్యాంక్స్ చెప్దామని చాలా ఆశగా వచ్చాను. బయటికి వచ్చేసరికి తను లేడు, అక్కడే సగం చచ్చిపోయాను నేను. పారిపోయాడు, అసలు నన్ను వదిలేసి పారిపోయాడు ఇంట్లో నుంచి. ఒక్కరోజైనా జైల్లో ఉన్నప్పుడు వచ్చి పలకరించాడా? స్టేషన్లో 1.5 డే ఉన్నాను. అతను తలుచుకుంటే అయ్యే కేసు కాదు, హెల్ప్ చేయొచ్చు తను చేయాలనుకుంటే. మీరు ఉన్నారని తెలిసిన తర్వాత అన్నీ తెలుసు తనకి. రాలేదు, హెల్ప్కి కూడా రాలేదు. కనీసం అప్రోచ్ అయ్యే ప్రయత్నం
ఏంటి మీరు జైల్లో ఉన్నప్పుడు? ఎందుకంటే ఓ పక్క ఎందుకంటే ఎవరు జైలుకి వెళ్ళాలని కోరుకోరు. నేను ఏవైతే చూడకూడదు అన్ని ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి. ఇంకా ఉందంటే ఒకటే ఉంది. అంత హార్డ్ వర్డ్స్ వద్దు. ప్రతిరోజు జైల్లో నలిగిపోయిన పరిస్థితి, ఎందుకంటే ఎవరు అనుకోరు అక్కడ. ఒక గంట గడిచేది కాదండి, టైం చాలా స్లోగా అయ్యేది. నేను జడ్జిని చాలా రిక్వెస్ట్ చేశాను, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్, ప్లీజ్ బెయిల్ ఇవ్వండి, ఉండలేకపోతున్నాను అని. ఈవెన్ కాప్స్ హెల్ప్ చేస్తున్నారండి, జనాలు వస్తున్నారు. ఆఖరికి నేను కేసు పెట్టిన మస్తాన్ కూడా ఫేవర్గా అయ్యో అని వస్తున్నాడు. రాజు వెళ్ళిపోవడం ఏంటో నాకు నిజంగా అర్థం అవట్లా. కోపం రాలేదా? ఎందుకంటే అంత ప్రేమించిన మనిషి ఆ సమయంలో కూడా దగ్గర లేకపోతే కోపం వచ్చి వదిలేయాలేమో, దూరం వెళ్ళిపోలేము అనిపిస్తుంది. అయినా ఇంకా ప్రేమ ఉందా? నేను ఉండలేను. నేను కుక్క పిల్లనే వదిలేదు. కుక్క పిల్ల కోసమే ఇండియా వచ్చాను నేను. మేబీ రాకపోయి ఉంటే నేను అక్కడే ఉండేదాన్నేమో. రైల్వే స్టేషన్ తీసుకెళ్లే వాళ్ళు కాదు. కుక్క పిల్లని వదిలేదు, మనిషిని ఎలా వదిలేస్తాను నేను? తనకి చాలా ఈజీ. ఇప్పుడు 15 dogs 4 cats ఉన్నాయి. చాలా ఈజీగా అబాండన్ చేసేసాడు. వాటితో పాటు నన్ను కూడా, మనిషిని నేను. ఒక స్టార్గా ఎదిగిన తర్వాత ఎప్పుడైనా మీతో మాట్లాడినప్పుడు ఆ డిఫరెన్సెస్ వచ్చి కనిపించిందా మీకు? ఎస్, నేను స్టార్ని అయ్యాను అనే మాట అలాంటివి ఏమైనా? స్టార్ అయ్యేని కాదు కానీ ఫైనాన్షియల్ దగ్గర మాత్రం కొంచెం కించపరుస్తూ మాట్లాడేవాడు కోపం వచ్చినప్పుడు. నువ్వేం పని చేయవు అని. అంటే ఇప్పుడు ఇంట్లో పని చేయడం హౌస్ వైఫ్ ఏం తక్కువ ఏం కాదు అంటే దాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు. అసలు నువ్వు పని చేయవు, నీకేం చేత కాదు అని. ఇంత ఎమోషనల్గా ఉన్నప్పుడు ఈ కన్నీరు చూసుకోవడం ఎప్పుడు కరగలేదా తను? తెలీదు, నాతో మాట్లాడట్లేదు, బ్లాక్ చేశాడు. 11 years అంటే తన అన్న ప్రకారం చూసుకున్నా, అంటే 2011లో మీరు మ్యారేజ్ చేసుకున్నాను. లేదు, తను ఉన్నప్పుడు నేను ఏడుస్తే ఎప్పుడు ఏడవనిచ్చేవాడు కాదు, ఏడిపించలేదు కూడా. మాకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే అమ్మాయిల ప్రాబ్లం తప్ప, ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్. బట్ ఇప్పుడు రాజు దగ్గర అవుతారనుకుంటున్నారా మీరు? తెలియదు నాకు. బట్ మాల్వి ప్రూవ్ చేస్తే పంపిస్తాను అనింది కదా. మాల్వి వదిలేస్తే వస్తాడేమో. వాట్ అనిపించట్లే? ఒక అమ్మాయి దగ్గర తనేను వస్తువా అని అనిపించట్లే మీకు, వదిలేయడానికి, పట్టుకోవడానికి? మరి ఇప్పుడు నేను మీడియా పోలీస్ వరకు వచ్చింది ఎందుకండి? తనని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాను. వాళ్ళ ఫాదర్ని అయ్యాను, వాళ్ళ తమ్ముడిని అయ్యాను. అంటే ఏంటి ఒక మాట తను ఛాలెంజ్ చేసిందండి, నా దగ్గర నుంచి తీసుకుంటానని. ఎలా తీసుకుంటుంది? ఏంటా ఛాలెంజ్? రాజుని తీసుకుంటానని ఎలా తీసుకుంటుంది? ఎందుకు రాజు అంటే తెలియదు నాకు అసలు. అండ్ అవి ఇప్పుడు నేను ఎలా కోపంలో ఒక మాట అంటానో అలా కోపంలో అనిందని అనుకుంటాను, కానీ నిజంగా పంపిస్తారు, ఇప్పుడు జైలుకి పంపిస్తుంది, లేదా రాజు దూరం అవుతాడో నాకు తెలీదు. లేదా ప్లాన్ ప్రకారమే చేసి ఉండాలి. ఐ కాంట్ ప్రూవ్. అంటే మాల్వి వచ్చేంత వరకు మీ లైఫ్లో ఎలా ఉంటుంది? ఆఫ్ కోర్స్ చిన్న ఇష్యూస్ ఉన్నా, మీరు గొడవలు ఉండేవి, సెట్ అయిపోయేది. నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు మాకు ఎప్పుడు. సో మాల్వి ఎంటర్ అయిన తర్వాత ఎంత పరిచయం మాల్వికి రాజ్ తరుణ్ మీకు ఈ సర్కిల్లో పరిచయం ఎంత? ఆల్మోస్ట్ ఒక 1.5 2 years అవుతుంది. 2 years. ఎప్పుడు పీక్స్కి వెళ్ళింది మీ ముగ్గురి మధ్య ఇష్యూ? 1 year అవుతుంది అండి. 1 year నుంచి. ఓకే. సో మాల్వికి మీకు మధ్య ఇష్యూ ఎప్పుడు పీక్స్కి వెళ్ళింది? ఎందుకంటే ఫోన్ కాన్వర్సేషన్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి. ఎవరితో షేర్ చేసుకోవాలనిపించుకోలేదు? ఎందుకంటే ఎస్ ఇది నాతో తెగేది కాదు, నేను అతని పరువు పోతుందో లేకపోతే నేనున్నానన్నదాన్నే చెప్పలేదండి ఇన్ని సంవత్సరాలు టు ప్రొటెక్ట్ అతనిది. అలాంటి మనిషి ఇప్పుడు నేను అతను పరువు తీయడానికి చేస్తున్నాను అనడం కూడా కరెక్ట్ కాదు. తను ఇన్ఫ్యాక్ట్ తను కూడా అదే అంటున్నాడు. తను చాలా డిమాండ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ తన ఆడియో బయటలో కూడా చూసాను, నేను అన్నీ మూసుకొని కూర్చున్నాను. నిజంగానా? మీకు అనిపించాలండి.
ఎందుకంటే అది మీ ఇద్దరి మధ్య పర్సనల్ కాన్వర్జేషన్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. తనంతా బొంబాడయ్యేవాడా మీతో? తను ఇప్పుడు వదిలించుకోవాలి అన్న దారిలోనే ఉన్నాడు. ఏదైనా నేను చేస్తాను, అవసరమైతే ఆ శిక్ష జైలుకి వెళ్ళడం అయితే నేను జైలుకైనా వెళ్తాను, కానీ ఆ అమ్మాయితో నేను తిరిగి ఉండను అన్నాడు. అమ్మాయితో తిరిగి ఉండను అనే బదులు మాల్వితో ఉండాలనుకుంటున్నా, నాకు వద్దు అని చెప్తే నేను వెళ్ళిపోయేదాన్ని. దాన్ని నన్ను చెడు చేయొద్దు. లావణ్య రాజ్ని మాల్వికి చేస్తుందా? మంచిగా చెప్పుంటే ఇచ్చేసేదాన్నేమో, మంచిగా అడుగుంటే ఇచ్చి ఉండేదాన్నేమో, నిజంగా ఇచ్చి ఉండేదాన్నేమో. ఇఫ్ హీ వాంట్స్ దట్ వెళ్ళిపోయేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని అంటే నేను ఎలా బతకాలి? ఎందుకంటే మీరు అన్న మాటల్లో ఎప్పుడు కూడా రాజ్ మిమ్మల్ని తప్పుగా అనలేదు, ఎప్పుడు తన నుంచి వినలేదు. కానీ సడన్గా ఆ మాట విన్న తర్వాత ఏంటి మీ రియాక్షన్ ఏంటి ఆ రోజు? ఏమో ఇది అసలు రియాలిటీనా లేకపోతే అది నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నానండి. నమ్మడానికే లేదు నాకు. చాలాసార్లు అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతాను, మేబీ ఏం చేస్తాడు అని. కానీ ఆల్రెడీ అతను అమ్మాయితో ఉన్నాడు. షీఈస్ స్టేయింగ్ ఇన్ దట్ ఫ్లాట్ ఓన్లీ విత్ హిమ్, మాల్వి. అది చెప్పేయచ్చు కదా బయట ప్రపంచానికి కూడా, నాకు కూడా అయిపోతుంది. దానికి రాజ్ చూస్తున్నాడు అనుకుందాం, రాజ్కి స్ట్రైట్గా ఏం చెప్తారు? మీ రాజ్కి నిజం చెప్పానండి బయటకు వచ్చి. లేదు, స్ట్రైట్గా మీ రాజ్కే చెప్పండి, కెమెరాలో స్ట్రైట్గా చూసి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజం చెప్పమనండి. ఇప్పుడు ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటూ కూర్చోడానికి వేస్ట్ టైమ్. సింపుల్, తను మాట్లాడుకుంటున్నారా లేదని కాల్ ఎయిర్టెల్ లాగిన్ అండి, నా పేరు మీదే ఉంది. అతను మీ రాజా చూస్తున్నాడు అనుకోండి, ఏం చెప్పాలనుకుంటా? 30 seconds మీకు టైం ఇచ్చాడు మీ రాజు. సపోజ్ అనుకుందా, వాట్ యూ వాంట్ టు కన్వే? లావణ్య ఏం చెప్పాలనుకుంటా? ఇలాగే ఏడుస్తూ ఉంటుంది రేపు ఉదయం రాజ్ కళ్ళ ముందు ఉన్నా సరే. ఐ థింక్ రాజ్, యూ హ్యావ్ టు సీ దిస్. ఎవరి తప్పుందో ఎవరి ఒప్పుందో ఎవరిది ఎంత కారణమో తెలియదు, కానీ ఇట్ కుడ్ బి బెటర్ మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే. ఓకే, ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి, విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు. వీ హ్యావ్ దట్ రైట్. మన ఉండమంటే మాల్వితోనే ఉండమనండి, కానీ ఇంటికి వచ్చేయమనండి ప్లీజ్. Raj, hopefully you should see this. You should see this. In fact, you must see this video. మీరు చూడాలి. ఆఫ్ కోర్స్ తప్పులనేవి ఎవరైనా చేస్తాం, మనిషి అన్న తర్వాత తప్పు చేయని మనిషి ఎవడు ఉంటాడు? నేను ఇంటర్ఫియర్ అవ్వను, మాల్వికేం ఫోన్ చేయను. నేను మీడియా ముందు ప్రామిస్ చేస్తున్నా, నేను ఫేస్ చేయలేను సొసైటీని. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి రాజ్తో కూడా కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి టీం. ఒకవేళ రాజ్ కనెక్ట్ అయితే కనుక లెట్స్ టాక్. ఒకవేళ కుదిరితే ఇక్కడే సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని, తన కన్నీటిని చాలా వేల మంది చూస్తున్నారు. ఇద్దరు మనుషులు తమ రిలేషన్ కోసం, ముఖ్యంగా ఒక మహిళ, ఒక స్త్రీ వాడు కావాలని పట్టుబడుతోంది. తప్పులు ఎవరైనా చేస్తాం, ఆఫ్కోర్స్ అట్రాక్షన్స్ ఉంటాయి, లేకపోతే వేరే అంశాలకు సంబంధించి డైవర్ట్ అవుతూ ఉంటాం. దట్స్ నేచురల్, సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చినప్పుడే మనిషి అనేవాడు ఉంటాడు. తప్పులు సాధారణంగా ఎవరైనా చేస్తాం, కానీ కరెక్షన్ చేసుకుని ఒకే ఒక శక్తి భగవంతుడు, కొన్ని నేచర్ అనుకుందాం, మనకిచ్చింది, బుర్రిచ్చింది, మెదరిచ్చింది, వాడదాం. వి షుడ్ టాక్. కేసెస్, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి వాటిని సాల్వ్ చేయడానికి. కానీ వాటన్నిటికీ మించి నేచర్స్ గ్రేస్ ఇది ఒకటి ఇచ్చింది మనకు, వాడండి అని చెప్పి కూర్చుందాం, సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ ఇట్ ఈజ్ బియాండ్, వెళ్ళిపోయింది బియాండ్, కానీ పట్టిలాగి మన దగ్గర తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఫైనల్లీ రాజ్, ఎందుకంటే నేనేం మాట్లాడాలనుకోవట్లా, ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్ ఫ్లోర్ టు యూ. లేదండి, రాజ్ అక్కడే ఉన్నాడు, కెమెరాని చూస్తున్నాడు అనుకుందాం. అఫ్కోర్స్ ఇట్ వెళ్తుంది రాజ్కి. డామ్ షూర్ దిస్ విల్ గో టు రాజ్. నాకు అక్కడ నేను మాల్వి గురించి మాట్లాడుకోవాలనుకోవట్లే, వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడాలనుకోవట్లే, బికాస్ దిస్ ఇష్యూస్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, రాజ్ అండ్ లావణ్య. అఫ్కోర్స్ డెసిషన్స్ మీవే కావచ్చు. సో రాజ్ అక్కడ ఉన్నాడు అనుకోండి, రాజ్ ముందు కూడా ఎలా తలదించే మాట్లాడుతుందో లావణ్య.
రాజ్ ఇప్పుడు నేను ఏ ఫీలింగ్ రాజ్ రాడండి, రాజ్ రాడు. మాల్వి పంపిస్తేనే రాజు వస్తాడు, అది నిజం. రాజు అక్కడే రాడు. నాకు 15th ఇయర్ అండి ఇది, నాకు తెలిసే మనిషి. సో యూ వాంట్ టు రిక్వెస్ట్ మాల్వి? ఐ వాంట్ టు ఫైట్ అగేన్స్ట్ ఓనర్. కన్నీళ్ళు మాట్లాడుతున్నాయి ఇక్కడ. ఒకవేళ ఆ కన్నీళ్ళు కూడా అబద్ధమా, అదే చెప్పమనండి, తన కన్నీళ్ళు అబద్ధం అని చెప్పి. నో ఇష్యూస్. సో ఐ జస్ట్ వాంట్ కంక్లూడ్ ఫైనల్ వర్డ్స్ ఇన్ 1 minute. నేను కూడా ఇంక నేను స్క్రీన్ నుంచి వెళ్ళిపోతా. రాజ్, లావణ్య కన్నీళ్ళ ప్రతిదానికి సమాధానం చెప్పక లావణ్య, అది మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. లేదు సార్, అది రాజ్ మీ ముందున్నాడు, మీ రాజ్ మీరు కన్విన్స్ చేసే టైం మీకు లేదు సార్. అతను వదిలేసి వెళ్ళిపోయినప్పుడే అయిపోయింది, నేను ఇంకేం అడగగలను, అయిపోయింది. బట్ రాజ్తో కూడా మాట్లాడరా మళ్ళీ దగ్గరికి వస్తే? రావాలి సార్, అతను ఎలా వదిలేసి వెళ్ళిపోతాడు వాడు నన్ను. దట్స్ వాట్ లివింగ్ ద ఫ్లో టు లావణ్య. వద్దు ప్లీజ్, నేను ఉండగలను ప్లీజ్. ప్లీజ్ another 30 seconds. So you don't want to talk? కన్నీలేనా? ఓకే, జస్ట్ వాంట్ టు కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ మీ మాటల కన్నా మీ కన్నీళ్ళే మాట్లాడుతున్నాయి ఆఖరికి వచ్చినప్పటికీ. హోప్ దిస్ ఇష్యూ షుడ్ బీ గెట్ రిజాల్వ్డ్ వెరీ సూన్. ఈ ఇష్యూ చాలా త్వరగా క్లోజ్ అవ్వాలని కోరుకుందాం. అండ్ లావణ్య, అండ్ hope things will go very well. Justice to be done. సో న్యాయం గెలవాలని కోరుకున్నాం విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, స్టూడియోకి వచ్చారు. సో మీరు కనుక లావణ్యకి జస్టిస్ జరగాలని కోరుకుంటే జస్టిస్ లావణ్య #తో యూ కెన్ గో అండ్ ఈ వీడియోని ట్యాగ్ చేయండి, జస్టిస్ లావణ్య అంటూ రాజ్కి రీచ్ అయ్యేంత వరకు తీసుకెళ్ళండి. లెట్ రాజ్ ఆల్సో రియాక్ట్ ఆన్ దిస్. రాజ్, యూ షుడ్ రియాక్ట్. మీరు యాక్టర్ కావచ్చు, మీరు ఒక మంచి పర్ఫార్మర్ కావచ్చు, బట్ అట్ ద ఎండ్ మీరు కూడా హ్యూమన్ బీయింగ్. అఫ్కోర్స్ మీ వర్షన్లో తప్పులు ఉన్నాయా అనేది నేను ఇక్కడ మాట్లాడట్లా. మీ రియాక్షన్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ మీరు చెప్పారు ఆ కేసెస్ వరకు వెళ్ళాయి, బట్ ఇప్పటికీ తను అంటుంది ఒకటే ఒక మాట, రాజ్ కావాలి అంటుంది తప్ప షీ ఈజ్ నాట్ పుట్టింగ్ ఎ సింగిల్ ఎలిగేషన్. ఒక్క ఆరోపణ కూడా మేము మీద చేయట్లేదు. ఒక్కసారి మీరు గ్రహించండి. అప్పటికీ తను తప్పు ఉంది అంటే అనుకుంటే కనుక మీరు వాట్ షీ ఈజ్ సెయింగ్, తన అన్న మాట కూడా ఒక్కసారి మీరు వినండి. ఈ ప్రోగ్రాంలో తను మాట్లాడింది కంక్లూషన్లో ఒక మాట చెప్తా ఉంది, ఐఎమ్ లివింగ్, తన ఇష్టానికి వదిలేస్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు గో హీ క్యాన్, బట్ అలిగేషన్స్ వద్దు అనేది తన మాట. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళ ఇష్యూకి సంబంధించి త్వరగా రిజాల్వ్ అవ్వాలని కోరుకుందాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్టిస్ టు బి డన్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, RTV స్టూడియోకి వచ్చి ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నందుకు థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.